ఉండేలో చిల్లర దులిపిన చేపల్ని ఒక్కొక్క చేప కిలోకి తక్కువలు. హలో బ్రో, నమస్తే. పొద్దున్నే కొరమేన్ చేపలు పడదామని వచ్చినాం. ఇన్ని రోజులు రవ్వ చేప పట్టడంలోనే మజా ఉంటది అనుకున్నా, కానీ కొరమేన్ చేపలు పడుతుంటే కూడా మస్తు మజా అనిపించింది. మేము మొత్తం నలుగురం కొరమేన్ చేపలు పడదామని వచ్చినాం. బాబాయ్, నువ్వు వేరే చేపని ఎప్పుడు పట్టడానికి పోయినా ఏం లేదు, కానీ కొరమేన్ చేపలు మాత్రం పొద్దున పుట్టే పడతాయి. మనం లొకేషన్ దగ్గరకు వచ్చి అట్లా కప్పనేసినమే లేదు. మనం వస్తానమని కొరమేన్ చేపలకి ముందే తెలిసినట్టుంది. నోర్లు సాపుకొని కూర్చున్నాయి. కప్పనేసుడేసుడే కొరమేన్ నోట్లో పడ్డది. చేప కూడా తక్కువ లేదు, కిలో పైన ఉంటది. ఇంత పెద్ద కొరమేన్ చేపలు ప్లాస్టిక్ కప్పలకి ఎట్లా పడతాయో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఈ చేపలు కూడా ఎరుగుపాల నుంచి వచ్చినాయి అనుకుంటా. ఇక చేపను పక్కన పెట్టి రెండోసారి కూడా వేసిన ఈ చేప కూడా వేసి నెమ్మటే పడ్డది. ఇది కూడా తక్కువ ఏం లేదు, కిలో ఉంటది. ఇట్లే మనకి ఈడ కొన్ని కొరమేన్ చేపలు పడ్డాయి. ఇక ఈ కొరమేన్ చేపలు మీ దగ్గర రేట్ ఎంతో కామెంట్ చేయండి. మన దగ్గర కిలో 400 అనుకుంటా. మేము ఇప్పుడు దాకా పట్టిన చేపలన్నీ ఈ బ్యాగ్ లోనే వేసినాం. మనకి మొత్తం 3 చేపలు పడ్డాయి. ఇక మన వీడియో నచ్చితే లైక్ చిన్న కొట్టండి, గంటను గట్టిగా గుద్దండి. ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం.